హాయ్ హలో నమస్తే అండి. దొరకునా ఇటువంటి హ్యాపీ అవునండి. దొరకునా అవును. మరి 'శంకరాభరణం' సినిమాలో సాంగ్ ఉంది చూసారా? అలానే నేను ఆ సాంగ్ పాడుతూ ఇదిగో ఈ వీడియో వాయిస్ ఇస్తూ మొదలుపెట్టేశాను. అందుకే దొరకునా ఇటువంటి హ్యాపీ. మరి ఈ చీరల ప్లీటింగ్ చేస్తూ, ఆ పూలు కడుతూ, ఈ హెన్నా పెట్టుకుంటూ అమ్మమ్మ బాబోయ్! ఆ వెంట్రుకలేంటి అని అనుకుంటున్నారు. మరి ఒకవైపు హెన్నా పెట్టుకుంటూ, ఇంకోవైపు ఈ చీరల ప్లీటింగ్ చేస్తూ, ఇంకోవైపు ఆ పూల మాలలు కడుతూ, ఇంకొకళ్ళ గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ, అందుకే అంది దొరకునా ఇటువంటి సేవా. మరి 'శంకరాభరణం' సినిమాలో ఇదే కదా పాట. నేను దాన్ని ఇదిగో మనకనుకూలంగా మార్చుకున్నాను. మరి హెన్నా పెట్టుకున్నాను, చక్కగా కొబ్బరి నూనె రాసుకున్నాను. ఆ తర్వాత చీరల ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? ఇంకొంచెం సేపు ఆగండి. అప్పుడేనా కొంచెం ఆగిన తర్వాత చేస్తాను. ఆ టైం రానే వచ్చేసింది. మరి పొద్దున్నుంచి నేనేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మరి హెన్నా పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందో లేదో ముందు రోజు నైటే చక్కగా కలిపేసుకున్నాను. మరి ఈ హెన్నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో హెన్నా గురించి బోల్డన్ని వీడియోస్ ఉన్నాయండి. హెన్నా ఎలా కలపాలి, ఎలా పెట్టుకోవాలి, అసలు హెన్నా ఎందుకు ఉపయోగం ఏంటి అన్నది. అది సరే, ఈ చీరల ప్లీటింగ్ చేస్తూ ఈ హెన్నా వీడియో తీయటం కొంచెం కష్టమే కదా. అందుకని అలా వీడియో తీయకుండా ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా హెన్నా కవర్ తొడిగేసేసి ఎంతసేపు ఉండాలి? 1 గంట పాటు ఉండి ప్లెయిన్ వాటర్తో చక్కగా కడిగేసి ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది చెప్తా. ఈ గ్యాప్‌లో హెన్నా పెట్టుకున్న గ్యాప్ ఉంది చూసారు? 1 గంట గ్యాప్. ఆ గ్యాప్‌లో ఈ చీరలు ప్లీటింగ్ చేయటానికి రెడీ అయిపోయాను. అంతే అంటారా? అంతే అంటారా? మరి అదే కదా! ఈ చీరల ప్లీటింగ్ చేద్దామని రెడీ అవుతూ ఇదిగో ఈ 2 చీరలు బావున్నాయి. కలర్ కాంబినేషన్ ఇష్టమైన కలరు, ఇష్టమైన పని, ఇష్టమైన అన్నీ ఇష్టం, ఇష్టం, ఇష్టం. మరి ఏ చీరకు ఆ చీర అబ్బా! అద్భుతంగా ఉన్నాయి. భలే ఉన్నాయి. మా ఊర్లోనే మా చీరాలలోనే షాపింగ్ చేశారంటండి. సూపర్‌గా ఉన్నాయి శారీసు. రీసెంట్‌గానే ఒక 2 చీరల ప్లీటింగ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేశాను. మరి ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ 2 చీరలొచ్చినాయి. అంటే ఇప్పుడొచ్చినాయి. ఈ 2 చీరలు, ఆ 2 చీరలు బావున్నాయి. 4 చీరలు బావున్నాయి. ఎక్కడ కొన్నారండి అని చెప్పి అలా దీర్ఘం తీసేసానా? సరే, దీర్ఘానికి తగ్గట్టుగా ఆన్సర్ వచ్చింది. ఏం ఆన్సర్ వచ్చింది? చెప్తా. ఎక్కడ కొన్నారు అన్నది చెప్తా. నేను హెన్నా పెట్టుకున్నాను. ఈ గంట గ్యాప్‌లో నేనేం చేస్తున్నాను, ఏంటి అని అనుకుంటున్నారా? చక్కగా ప్లెయిన్ వాటర్‌తో అలా హ్మ్. హెయిర్ వాష్ చేసుకొని, ఆ తర్వాత జుట్టు ఆరిన తర్వాత కొబ్బరి నూనె రాయాలి కదా! ఆ విషయం మీకు తెలుసు కదా! ఆరాలండి, జుట్టు ఆరకుండా కాదు. సరే, ఈ చీరల ప్లీటింగ్ చేద్దామని రెడీ అవుతూ ఉన్న టైంలో అప్పుడొచ్చిందండి ఫోను. ఆంటీ, నాకు చీరల ప్లీటింగ్ కావాలి. రేపు ధోతి ఫంక్షను. ఆ ఫంక్షన్‌కి తగ్గట్టుగా ఈ చీరల ప్లీటింగ్ కావాలని నాకు ముందు రోజే చెప్పారు. ఆ టైం రానే వచ్చింది. వచ్చారు, ఇచ్చేశారు. మరి ఈ చీరలను ప్లీటింగ్ చేయటానికి రెడీ అయిపోయాను. మరి ముందు 2 చీరలు చూసారా? ఆ 2 చీరలను హోల్డ్‌లో పెట్టేసేసాను. ఈ చీరలు చూస్తే మీకు గుర్తొచ్చిందా? ఏంటి గుర్తు రాలేదా? అమ్మ బాబోయ్! అలా అంటే ఎలా అండి? చూడాలి కదా! సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్‌గా వస్తాయి కదా! అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోమాకండి. అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ చీరలను ఆల్రెడీ ప్లేటింగ్ చేయటం, వీడియో అప్లోడ్ చేయటం, ధోతి ఫంక్షన్‌కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయటం. అంటే అన్నీ అయిపోయినాయి. ఈ చీరలు నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు నాకు ముందుగా ఏమని చెప్పారంటారు? చెప్తా. నేను అనుకున్న టైము వచ్చేసింది. కొబ్బరి నూనె రాసుకోవాలి. మరి ప్రొద్దుననంగా హెన్నా పెట్టుకున్నాను. చక్కగా 1 గంట ఆగిన తర్వాత ప్లెయిన్ వాటర్‌తో కడిగేసుకున్నాను. ఆ తర్వాత 3 చీరలు, ఒక ఓణీని ప్లేటింగ్ చేసేసాను. ఈలోపు నా జుట్టు ఆరిపోయింది. రేపు ప్రొద్దున్నే ఊరెళ్ళాలి కాబట్టి మామూలుగా హెన్నా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొబ్బరి నూనె రాసేసి హెడ్ బాత్ చేస్తాను. నాకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి ఈరోజు ప్రొద్దున పెట్టుకున్న హెన్నా సాయంత్రం 5:30, 6 గంటల ఆ టైంలో ఇదిగో కొబ్బరి నూనె రాసేసి రేపు ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి కాబట్టి అందుకని ముందుగానే నూనె రాసేసుకున్నాను. చీరలు ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతున్నాను. ఆ చీరలు అయిపోయినాయిలెండి, చేసి ఇచ్చేసాను. ఇవి ఇందాకేం చెప్పాను? ఈ చీరలు ఇస్తూ పర్లేదండి, అదే డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఎంత ఖర్చయినా పర్లేదు, మా అమ్మాయినో, అబ్బాయినో, మా నాన్నో, మా అమ్మనో జాగ్రత్తగా చూడండి, మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ దగ్గర ఒక మాట చెప్తారు చూసారా? ఎంత ఖర్చయినా పర్లేదు అంటూ. అలానే ఈ చీరలు ఇస్తూ పర్లేదు లక్ష్మి గారు, ఒక 2 రోజులు లేట్ అయినా అని అన్నారు. మరి అదే చెప్పాల్సిన మాట చెప్పినట్టు చెప్పేస్తే టైంకి వాళ్ళ చీరలు కూడా ఇచ్చేస్తా కదా! ఒక 2 రోజులు పర్లేదులే అనేటప్పటికి ఎంత భరోసానో చూసారా? అందుకని ఆ ఓణి 3 చీరలు చేసి వాళ్ళకిచ్చేసి ఆ నెక్స్ట్ డే ధోతి ఫంక్షన్‌కి వెళ్ళి ఆ తర్వాత ఇదిగో ఈ చీరల ప్లీటింగ్ చేస్తూ
ఇప్పుడు కూడా మీకు ఇంకో విషయం చెప్తున్నానండి. ఈరోజు కూడా మా ఫ్రెండ్ మంగళస్నానం అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్ ఏంటి, మంగళస్నానం ఏంటి అనుకుంటున్నారు కదా! చెప్తానండి. కొంచెం సేపు ఆగండి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. మీరు ఈ చీరలు చూడంగానే గుర్తుపట్టేశారని నాకు అర్థమైపోయింది. లైవ్ చేశానండి. అబ్బా! ఎంత మంచిగా ఎంకరేజ్ చేశారండి. భలే హ్యాపీగా అనిపించిందండి. సరే, ఈ చీరల్ని ప్రీ ప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. మిడిల్ ప్లీట్స్ అంటారు, తెలుసు కదా మీకు? అవునండి, చీర కట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మిడిల్ ప్లీట్స్, షోల్డర్ ప్లీట్స్ తెలిసే ఉంటుంది. మరి అందంగా కట్టుకోవాలి, అందంగా ఉండాలి అని ఎవరికి ఉండదు చెప్పండి కదా! మరి అంత అందమైన ఈ చీరని ఇంకా అందంగా కట్టుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటామో అదే నేను చెప్పొచ్చేది. అలానే ఇప్పుడు మిడిల్ ప్లీట్సు, నడుము మెజర్మెంట్సు, అలానే షోల్డర్ మెజర్మెంట్స్ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇదిగో నేను ఇలా వీడియో చేస్తూ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. మరి స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ ఏం చేయాలి? ఇప్పటికే స్కిప్ చేసి మీరు వెళ్ళిపోయారని నాకు అర్థమైపోయింది. మరి అట్లా అయితే ఎలా అండి? మరి ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ముందు నుంచి చివరికి, చివరి నుంచి మధ్యలోకి అలా స్కిప్ చేసుకుంటూ మీరు చూసారనుకోండి, ఎక్కడో ఒక చోట మనకి ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ స్కిప్ అయిపోతుంది కదా! అందుకే నేను చెప్పేది. చూసారా, ఇప్పుడు నేను 2 సార్లు కుచ్చిళ్ళు పెట్టాను. ఒకసారి ఫెయిల్ అయ్యాను, రెండోసారి సక్సెస్ అయ్యాను కదా! అలానే షోల్డర్ ప్లేట్స్. అసలు ఈరోజు ఎంత ఆనందమో! అందుకే చెప్పింది దొరకునా ఇటువంటి హ్యాపీ, డబ్బులకి డబ్బులు. అలానే ఈ చీరలు ప్లీటింగ్ చేస్తూ ఉంటే అబ్బా! ఎన్ని కుచ్చిళ్ళండి! 6 కుచ్చిళ్ళో 7 కుచ్చిళ్ళే పెట్టాను. ఎన్ని షోల్డర్స్ ప్లేట్స్ పెట్టాను? 6 షోల్డర్ ప్లేట్స్ పెట్టాను. మరి దొరకునా ఇటువంటి హ్యాపీ. మళ్ళీ 1కి 4 సార్లు ఎందుకు చెప్పాను అంటే, ఈ వర్క్ నేర్చుకున్నాను కాబట్టే, ఇంత ఈజీగా ఉంది కాబట్టే, మరి ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టే కదా ఇప్పుడైతే షోల్డర్ ప్లీట్స్ పెడుతున్నానండి. ఇందాక నేనేం చెప్పాను, స్కిప్ చేసి వెళ్తే ఎక్కడో ఒక చోట మనకి కావాలి అనుకున్న ఆ సబ్జెక్ట్ స్కిప్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, షోల్డర్ ప్లీట్స్ కూడా ఆ అంచులు, అదే కుచ్చులు ఉన్నాయి చూసారా, అవి మనకి ఆటంకంగా లేకుండా ఉండాలి అంటే నేనేం చేస్తున్నాను అన్నది చూశారు. మీకోసమే 1కి 2 సార్లు ఇదిగో ఇలా నటించి మొత్తానికి నేను చీరల కుచ్చిళ్ళు పెట్టేసేసాను. అదేనండి, షోల్డర్ ప్లీట్స్ పెట్టాను, కుచ్చిళ్ళు పెట్టేశాను. మరి ఇందాక ఈ చీరలు ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్తాను అన్నాను. చెప్పానా? చెప్పలేదు కదా! ఇప్పుడు చెప్తానండి. మా ఊర్లోనే మొత్తం 4 చీరలు తీసుకొచ్చారంట ఆకృతి షాప్లో. మరి ఇంత చక్కగా ఈ చీరలు బాగున్నాయి కాబట్టి అబ్బా ఎక్కడ అంటే నేనే అడిగాను, ఎక్కడ తీసుకొచ్చారండి? చీరలు సూపర్గా ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు ఈ శారీ చూడండి, అసలు ఎంత బాగుందో, నాకైతే పిచ్చగా నచ్చేసింది. అలానే ఇందాకేం చెప్పాను, మా ఫ్రెండ్కి పెళ్ళికొడుకుని చేస్తున్నారు, వెళ్ళాలి అని చెప్పాను కదా! మరి దేవుడికి ఎదురు నడవటం, పెళ్ళికొడుకుని చేయటం, అలానే మంగళస్నానాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వెళ్ళాలి అంటే నేను ఈ వర్క్ని ఫినిష్ చేసుకొని వెళ్ళాలి. మీరు అప్పుడు వినలేదు, మీరు స్కిప్ చేసి వచ్చేసారు. అయినా మరి ఇంకొకసారి చెప్తానే, మా ఫ్రెండ్ని పెళ్ళికొడుకుని చేస్తున్న సందర్భంగా వాళ్ళ అమ్మ పిలిచింది, రా లక్ష్మి, మీ ఫ్రెండ్కి పెళ్ళికొడుకుని చేస్తున్నాము అంటూ. సరే వెళ్ళాను కదా, మా ఫ్రెండ్ కూడా చక్కగా హాయ్ ఫ్రెండు, ఏంటి ఇంత లేట్గా వచ్చారని పలకరించాడు. ఏంటి ఆ ఫ్రెండ్ ఏంటి, మీరేంటి, మీ ఇప్పుడు పెళ్ళేంటి, ఇప్పుడు పెళ్ళికొడుకు ఏంటి అని అనుకుంటున్నారా? మా ఫ్రెండు చిన్నోడేనండి. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మా ఫ్రెండ్ కొడుకు. చిన్ననాటి రోజుల నుంచి మేమిద్దరము ఫ్రెండ్ అని పిలుచుకుంటాం. మరి ఈ రోజు కూడా ఆ ఫ్రెండ్ అలానే నిలిచిపోయాడు. ఇలానే నిలిచిపోయింది వాళ్ళ ఫ్రెండ్. అదేనండి నేను. చక్కగా బాగుంది. మరి ఈ చీరలను ప్లీటింగ్ చేసి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాను అన్నది చెప్తా ఉండండి. చీరలను చూసారా, 3 అలవాటైపోయిందండి. రోజుకి 4, 3, 5 చీరలు చేస్తూ ఈరోజు ఆరామ్స్గా ఇందాక చెప్పానుగా, కుదిరినప్పుడు ఇవ్వు లచ్చక్క, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసి ఇవ్వండి అని చెప్పారు. మరి అలాంటప్పుడు అంత ఛాయిస్ ఇచ్చినప్పుడు ఇదిగో ఇప్పటికి కుదిరింది, చక్కగా చేస్తూ ఇదిగో ఇలా దాన్ని ఏమంటారు, ప్లీటింగ్ చేస్తూ ఇలా మీతో షేర్ చేసుకుంటూ చక్కటి లైవ్ చేశాను. ఆ పూలు ఏంటి ఇంకేం చేశానబ్బా, పూలకు సంబంధించింది, అసలు మనం వర్క్ నేర్చుకుంటే మనకు ఉపయోగం ఏంటి కథ స్టోరీలు అన్నీ చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. చక్కటి లైవ్ చేశాను. ఈ చీరలను చూడంగానే మీరు గుర్తుపట్టారనే నాకు అర్థమైపోయింది. అయినా సరే అక్కడ ఏం చేశాను, ఓన్లీ శారీస్ బాక్స్ ఫోల్డింగే చేశాను. మరి ఇక్కడ ఏం చేశాను, మిడిల్ ప్లీట్స్ పెట్టాను, షోల్డర్ ప్లీట్స్ పెట్టాను. ఇదిగో ఇలా చక్కగా కబుర్లు చెప్పాను. దొరకునా ఇటువంటి సేవ, కాదు హ్యాపీ. మరి అదే మరి ఇంత మంచి అవకాశం
ఎవరికొస్తుంది? మనం వర్క్ నేర్చుకున్న వాళ్ళకే వస్తుంది. మన వర్క్‌లో మనం సక్సెస్ అయ్యి, సాధించి చూయించితే మనం హ్యాపీ. మనతో పాటు ఉన్న నలుగురు హ్యాపీ కదా! ఎందుకంటే మనతో పాటు ఉన్న నలుగురు ఎందుకు హ్యాపీగా ఉంటారు? మనం కూడా ఇలాంటి వర్క్స్ నేర్చుకుంటే మనం కూడా మనం అనుకున్న గోల్ కొడతాం కదా అని అలాంటి సంకల్పం ప్రతి ఒక్కళ్ళల్లో వస్తుందని నా ఆలోచన. సరే నేను అలా ఉండబట్టే కదా నేను కూడా ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్చుకుంటూ ఇదిగో ఇలా ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాళ్ళతో ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉన్నాను. సరే ఎన్ని షోల్డర్ ప్లేట్స్ పెట్టాను? 6 షోల్డర్ ప్లేట్స్ పెట్టాను. కుచ్చిళ్ళు ఎన్ని పెట్టాను? 7 పెట్టాను. మరి ఎంత ఈజీ అండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు అన్నట్టు చీరని అలా అలవోకగా గబగబా చేసేసామా? ఇదిగో ఇలా. ఇప్పుడేనండి ఇప్పుడు వచ్చింది ఆలోచన లైవ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అంతే చేసే పనిని ఆపేసేసాను. చక్కగా లైవ్‌లోకి వెళ్ళిపోయాను. ఇదిగో ఈ పూలని కట్టాను. ఈ పూలు ఎప్పటికి అనుకుంటున్నారు? నిన్న ధోతి ఫంక్షన్‌కి కట్టుకొని తీసుకెళ్ళాను. అదే కట్టుకొని పెట్టుకొని వెళ్ళాను. ఆ పూలే ఈరోజు మళ్ళీ మా ఫ్రెండు పెళ్ళికొడుకుని చేస్తున్న ఆ సందర్భాన్ని పెట్టుకుంటానికి రెడీ అవుతూ నేను కట్టుకున్న చీరకి మ్యాచింగ్‌గా మళ్ళీ నేనేం చేశాను? ఈ పూలనే అని అనుకుంటున్నారా? ఈ పూలనైతే ఇప్పుడు కట్టడం లేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. మరి కట్టిన సన్నజాజి ఆకు పూలతో నా చీరకి మ్యాచింగ్‌గా నేనెలా తయారు చేసుకొని వెళ్ళాను అన్నది లైవ్ చేసి చక్కగా వీడియో చేశాను. మరి ఆ లైవ్ డిస్క్రిప్షన్‌లో ఇమ్మంటారా? మరి చూసి ఎంకరేజ్ చేయండి. మరి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి అంటే నేను ఇదిగో ఇలా ఫంక్షన్‌లకి, పేరెంటాలకి వెళ్ళాలి. మా ఫ్రెండ్ అన్నాను చూసారా? ఈ ఫ్రెండే పెళ్ళికొడుకు. ఆ పక్కన కూర్చున్నది చూసారా? ఆ ఫ్రెండు చిన్ననాటి ఫ్రెండ్. ఈ పక్కన నుంచున్నారు చూసారా? మేమిద్దరం 10th క్లాస్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఉన్నది నలుగురు ఫ్రెండ్స్ కదా! ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ఇంటికొచ్చేసానా? ఆ తర్వాత ఇదిగో ఈ చీరల్ని మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్‌కొచ్చేసి ఇలా చక్కటి వీడియో తీశాను. వాళ్ళకి చీరలు ఇచ్చేసేయటం కూడా చేసేసాను.